రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మే నెల 6వ తారీఖు 2026 సంవత్సరం. ఈరోజు అనంతపురం మార్కెట్‌కి ఎన్ని కాయలొచ్చినాయి, అలాగే ఎంత రేటు పోయినాయనే వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న 50,000 పోయినాయంటే అందరూ చాలామంది ఏ మండీలో పోయినాయని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. అయితే నిన్నైతే మనకు వాళ్ళు చెప్పలేదు ఏ మండీలో పోయినాయని. ఎందుకంటే రైతులు అందరూ మిగతా రైతులు పలానా మండీలో పోయినాయంటే వాళ్ళంతా కూడా అడుగుతారని చెప్పేసి ఎట్టెట్లో. కానీ ఈరోజైతే చెప్పడం అయితే జరిగింది. నిన్న అర్ధ టన్ను కాయలుంటే అది ఎస్ఆర్ మండీలో 50,000 వేసినారని తెలియజేసినారు. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు గురించి చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్‌కి 850 టన్నులు కాయలైతే రావడం అయితే జరిగింది. ఇక రేట్ల విషయానికొస్తే ఈరోజు కూడా 8,000 నుంచి మొదలైంది పొడికాయలు. బాగుంటే మంగులు ఇలాంటివి కూడా 19,000, 20,000 వరకు కూడా వేయడం అయితే జరిగింది. నీట్‌గా క్వాలిటీ ఉన్నా గూడా కాయ అన్‌సైజ్ ఉండడం వల్ల కొన్ని కాయలకైతే 25,000, 30,000 వరకు ఇట్లా పోవడం అయితే జరిగింది. బాగున్న కాయలైతే కొంత సైజులో రకంగా ఉండి మీడియం సైజ్ ఇలాంటివన్నీ కూడా 30-40 వరకు పోవడం అయితే జరిగింది. ఇక టాప్ కాయ వచ్చేసి ఈరోజు 40,000 నుంచి మొదలయ్యి 50,000 వరకు పోవడం అయితే జరిగింది. చానా మండీల్లో 47, 48 వేశారు. ఒక మండీలో మాత్రం 50,000 అయితే వేశారట. అది కూడా రైతు అడగడంతో. అది ఒక లాట్‌కి కాయైతే ఏ1గుంది, సూపర్‌గుంది కాయి. కాబట్టి రైతులు గమనించగలరు. రేట్లనేది ఒక్కో మండీలో ఒక్కో రోజు ఏస్తా ఉంటారు. కొంతమంది బయటికి చెప్తారు. కొంతమంది చెప్పరు ఏ మండీలో ఏసిండేది. రేట్ మాత్రమే చెప్తారు. మండీల పేర్లు చెప్పరనమాట ఒక్కోసారి. గమనించగలరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఈరోజైతే 50,000 పోయిందని మార్కెట్ నుంచి మనకు సమాచారం టాప్ రేటు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళుంటే చేసుకొనైతే వీడియో చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.